వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్. కంపెనీ జాయింట్ వెంచర్ అనౌన్స్ చేసింది. ఇది మనందరికీ తెలిసిందే విత్ బ్లాక్ రాక్ తోటి అండ్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్లోకి అయితే వస్తుంది. అండ్ ఇందులో భాగంగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎట్ ద సేమ్ టైం బ్లాక్ రాక్ రెండు కూడా $150 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇండియాస్ అసెట్ మేనేజ్మెంట్ సెక్టర్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాయి. అండ్ ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఏదైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. అండ్ కరెంట్లీ మార్కెట్ క్యాప్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ది 2,31 crore ఉంది. లాస్ట్ 6 months నుంచి మీకు స్టాక్ ప్రైస్లో చాలా మటుకు చేంజ్ అయితే వచ్చింది. అండ్ ఫర్దర్గా మార్కెట్ క్యాప్ కూడా కంపెనీది పెరిగింది. ప్రైస్ టు ఎర్నింగ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. స్టిల్ ఇట్ హ్యాస్ టు అడ్జస్ట్, ఏదైతే డీమెర్జర్ బిజినెస్ ఉంది కాబట్టి. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ 364 దగ్గరగా ఉంది. అండ్ 52-week లో 200 ఉంటే 52-week హై 379 ఉంది. సో స్టాక్ అయితే వెరీ క్లోజ్ టు 52-week హై. అండ్ ఫర్దర్గా కూడా ఇక్కడ నుంచి అనలిస్టులు అయితే చాలా బులిష్గా ఉన్నారు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అవుట్లుక్ పట్ల. అండ్ లాంగ్ టర్మ్ వ్యూ కూడా చాలా పాజిటివ్గా ఉంది కంపెనీది. అండ్ ఇది మీకు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ ప్రైస్ యొక్క మొమెంటము అండ్ మధ్య మధ్యలో మీకు యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో స్ట్రాంగ్ బై వాల్యూమ్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. అండ్ ఫర్దర్గా కూడా స్టాక్లో కరెక్షన్ వచ్చినా కూడా బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనాన్షియల్స్ ఒకసారి చూస్తే కనుక లాస్ట్ డిసెంబర్లో 134.1 crore రెవెన్యూస్ కంపెనీ పోస్ట్ చేస్తే 70 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. సెప్టెంబర్లో 148 రెవెన్యూ, 214 crore రెవెన్యూ జూన్లో వచ్చింది. సో కంటిన్యూస్గా మీకు రెవెన్యూస్ అయితే పెరుగుతూ వస్తున్నాయి కంపెనీది. ఈపీఎస్లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూడొచ్చు అండ్ కమింగ్ డేస్లో. సో ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇంకోటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధించి యాక్సిస్ సెక్యూరిటీస్ బిగ్ ప్రైస్ టార్గెట్ అయితే ఇచ్చారు 3,500. అండ్ ఆల్రెడీ స్టాక్ అయితే 2,900 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్ దగ్గరగా అయితే ఉంది ఆర్ఐఎల్. అండ్ ఈ మధ్య కాలంలో ఆర్ఐఎల్లో చాలా మటుకు ర్యాలీ అయితే చూడొచ్చు. 2,200 నుంచి ఆర్ఐఎల్లో మంచి రన్అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అక్కడి నుంచి మంచి ర్యాలీ అయితే వచ్చింది ఆర్ఐఎల్ స్టాక్లో. అండ్ ఫర్దర్గా మార్కెట్ క్యాప్ ఆర్ఐఎల్ది 19,76,000 crore ఉంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ 28.3 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ 2,920 ఉంది. ఇది 52-week హై అండ్ 52-week లో. స్టాక్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేజర్ బ్రోకరేజెస్ అన్నీ కూడా ఆర్ఐఎల్లో మేజర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆర్ఐఎల్ ఒకటి డెఫినెట్గా అయితే బాస్ లిస్ట్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా రిలయన్స్ రిటైల్ సైటింగ్ స్ట్రాంగ్ రెవెన్యూ అండ్ ఎబిటా అండ్ డిజిటల్ ప్రజెన్స్ అండ్ ఎక్స్పాన్షన్ అయితే వెళ్తూ స్ట్రాంగ్ ఉంది ప్యాకేజ్ కన్జ్యూమర్ గుడ్ సెగ్మెంట్లో. అండ్ రిలయన్స్ జియో కూడా సబ్స్క్రైబర్ స్ట్రెంత్ పెరుగుతుంది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరుగుతూ వస్తున్నారు. అండ్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ జియో ఎయిర్ ఫైబర్ ఇవన్నీ కూడా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బిజినెస్ గ్రోత్ అనేది ఆర్ఐఎల్ లాంటి కంపెనీస్కి రెవెన్యూ పెరగడానికి ఓవరాల్గా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆయిల్ టు కన్జ్యూమర్ కెమికల్ సెగ్మెంట్లో కూడా రోబోస్ట్ మార్జిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ న్యూ ఎనర్జీ సెగ్మెంట్లో ఎబిటా ఆపర్చునిటీ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇట్ విల్ రీచ్ $3.6 billion బై 2030. సో ఆల్మోస్ట్ అక్రాస్ ద సెక్టర్స్ రిలయన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండనుంది కాబట్టి సో ఫర్దర్గా రిలయన్స్ కూడా లాంగ్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ అండ్ ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అండ్ Q4 రిజల్ట్స్ కూడా రిలయన్స్ అనౌన్స్ చేస్తుంది ఏప్రిల్ 22న డివిడెండ్ పే చేయనుంది. డిసెంబర్ 2023లో రెవెన్యూ అనేది 2.25 lakh crore ఉంది. నెట్ ఇన్కమ్ అనేది 17.27 thousand crore ఉంది. ఈపీఎస్ అనేది 25.52 ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 7.67% ఉంటే ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది 27.75 thousand crore ఉంది. సో ఆల్మోస్ట్ అక్రాస్ ద ఫైనాన్షియల్స్లో మీకు ఒక గ్రోత్ అయితే కనబడుతుంది ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. అండ్ సెప్టెంబర్ క్వార్టర్ కానీ జూన్ అండ్ లాస్ట్ 1 year నుంచి కూడా బెటర్ ఫైనాన్షియల్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది కంపెనీ. సో డెఫినెట్గా రిలయన్స్ ఇండస్ట్రీలో ఇక్కడ నుంచి ఒక బెటర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ఐఎల్ తర్వాత ఇంకొకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా లోయర్ లెవెల్ దగ్గరగా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అండ్ ఫర్దర్గా మేజర్ బ్రోకరేజెస్ అన్నీ కూడా 1,800 to 2,000 మధ్యలో మీకు టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ జెఫరీస్ 1,800 టార్గెట్ ప్రైస్ ఇస్తే మెక్వేరీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 2,000 పర్ షేర్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ హెచ్ఎస్బిసి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి చాలా మటుకు బై రేటింగ్ ఇచ్చారు విత్ 1,750
టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. సో, ఇవన్నీ కూడా ఫర్దర్‌గా స్టాక్ ప్రైస్‌నైతే మూవ్ చేయగలదు. అండ్ స్టేబుల్ మార్జిన్స్ అండ్ అసెట్ క్వాలిటీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ లైక్ ఏప్రిల్ 20న బ్యాంక్ అయితే అనౌన్స్ చేయనుంది. సో, ఇవి మేజర్‌గా 3 స్టాక్ ఐడియాస్ ఫర్ కమింగ్ డేస్. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో చాలా మటుకు అప్‌సైడ్ పొటెన్షియల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ బెట్. అండ్ ఫర్దర్‌గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్‌తో పాటు ఎన్‌బీఎఫ్‌సి సెగ్మెంట్‌లో టాప్ కంపెనీ అవ్వనుంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆ బేసిస్ మీద లాంగ్ టర్మ్‌లో ఈ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఇవి మేజర్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.